పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 5 రూపాయలకే కడుపు నిండా భోజనం నింపే అన్నా క్యాంటీన్ల వంటి మంచి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. స్ఫూర్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో సెంట్రల్ ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలను ముందుకు తీసుకుని వెళుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమం అందే విధంగా చర్యలు చేపడుతుందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 5 రూపాయలకే కడుపు నిండా భోజనం నింపే అన్నా క్యాంటీన్ వంటి మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్ఫూర్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అటువంటి మహనీయుల నిలువెత్తు విగ్రహాన్ని రాజనగర్ లో ఏర్పాటు చేసిన బెజ్జం జైపాల్ మిత్ర బృందాన్ని అభినందించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. దానికి స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ కానీ, డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ ఇజాన్ని వాడవాడలా తెలియజేయాల్సినటువంటి బాధ్యత, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏ బడుగు బలహీన ఎస్సీ మైనార్టీ వర్గాల, దళిత వర్గాల కోసం ఆ మహానుభావుడు అహర్నిశలు పనిచేశాడో, ఈ భారతదేశంలో సమానత్వం కానీ, ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కానీ 140 కోట్ల భారత ప్రజల కోసం ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం ముందుకెళ్తుందంటే ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అంబేద్కరిజాన్ని ఆచరిస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదరికం లేని సమాజం చూస్తమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అహర్నిశలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు కానీ, అలాగే బాబు జగజ్జీవన్ రావు కానీ ఏ పేద వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం, దళిత వర్గాల కోసం కలలు కన్నారో ఆ కళలు నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. ప్రజాస్వామ్యంలో మరి పేదరికం లేని సమాజం చూస్తమే లక్ష్యంగా ముఖ్యంగా ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాల కోసం అహర్నిశలు వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడి విగ్రహాలు ప్రతి చోట్ల పెట్టాలి.